నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం. చెప్పండి గురుగారు. ఇహము పరము అంటుంటారు, ఇహలోకము పరలోకము అంటే రెండు కూడా ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగో అలాగా. మరి ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఏ రకంగా ఉండాలి మన జీవన విధానం అంతా కూడా? చాలా అద్భుతమైన ప్రశ్న. దీన్ని ఒక సింపుల్ గా చెప్పాలంటే స్థిత ప్రజ్ఞ అన్నారు. అంటే అన్నిటిలోనూ సమతుల్యమైన భావం కలగాలి. మీరు అడిగిన ప్రశ్నలో ఇహలోకానికి పరలోకానికి మనం రెండూ కూడా ఒక పక్షికి రెండు రెక్కల్లాగా సమతులంగా ఉన్నప్పుడే స్థిత ప్రజ్ఞగా మనము అన్నిటికీ ముందుకు వెళ్ళగలే ఉంటాం. అంటే దీనికి కారణం ఏంటి? మనసు ప్రధానం. ఈ మనసు అనేటువంటి ఒక పక్షి రెండు రెక్కల లాంటిది. ఇహలోకం అనేది ఐహికమైనటువంటి అరిషడ్ వర్గాలతో కూడినటువంటి ఇహలోక బంధం. రెండవ పక్క ఆముష్మికమైనటువంటి దైవిక మార్గం. ఈ రెండు కూడా సమతుల్యంగా కావాలి అంటే కట్టుబాటే మానవ జీవిత దిద్దుబాటు. నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటే చాలు, ఇతరులు ఎవరు నిన్ను కంట్రోల్ చేయరు, వేరే వాళ్ళు ఎవరు నీ దగ్గరికి రారు. పెరుగుతుంది వయసు అని అనుకుంటావు, కానీ తరుగుతుంది ఆయువు అని అనుకోవు అని మహాకవిగతం చెప్పాడు. కాబట్టి నీకు పెరిగే కొద్దీ నీ వయసు పెరుగుతుంది అనుకుంటావు, కానీ అది వయసు తరుగుతున్నది. ఒక మనిషికి ఆయుర్దాయం 120 సంవత్సరాలని జ్యోతిష రీత్యా ఇప్పుడు సరాసరి 60-70కే పోతున్నారంటే ఇప్పుడు మనం చేరుకునే వ్యవస్థలో ఈ అరిషడ్ వర్గాలకు లోనైపోయి సప్త వ్యసనాలకు లోనైపోయి మన జీవితంలో తీసేస్తే జీతం ఏ విధంగా లేకుండా పోతుందో మనం నిన్ను నీవు నియంత్రించుకోవడమే అసలైన సిద్ధాంతం. అదే ఒక పక్షి రెండు రెక్కలతో గాలిలో బ్యాలెన్స్ గా పోవడం బట్టి ఆ పక్షి గమ్యస్థానానికి చేరుతుంది. కాబట్టి ఈ లెన్స్ కు బ్యాలెన్స్ ఉండడమే లైసెన్స్. అది లేకపోతే జరగదు. కాబట్టి అన్నిటికంటే కూడా మనస్సును నీవు కట్టుబాటు చేసుకో. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఈ పంచ మహాపాతకాలైనటువంటి వాటికి జోలికి పోవద్దు. అందులో మొట్టమొదటిది ఆత్మహత్య. చాలా మంది ఈ మానసికమైనటువంటి అస్థిరత వలన, మానసికమైన దుస్థితి వలన, తమను ఉద్రేకంలో మానసికమైనటువంటి నెగిటివ్ థాట్స్ వలన ఈ రోజుతోనే మన జీవితం అయిపోయింది, ఇంకా నాకు లేదు అని అనేకమైనటువంటి అవమానాలకు, సెల్ఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పడిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అయితే ఆత్మహత్యకి, స్త్రీ హత్యకి, బ్రాహ్మణ హత్యకి, గోహత్యకి ఈ 5 పంచమహాపాతకాలు, ఆత్మహత్య, శిశు హత్య, గోహత్య, స్త్రీ హత్య, బ్రాహ్మణ హత్య, వీటికి పంచమహాపాతకాలు. ఈ హత్యలన్నిటికీ కూడా ముక్తి లేదు. ఈ పాప ఫలితములో ఒక త్రిశంకు స్వర్గం లాగే ఉంటుంది, కానీ ఈ యొక్క ఆత్మ శాంతించదు. అందువల్లనే మనము ఎటువంటి అష్ట కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా ఈ ప్రాణము ప్రకృతి రీతిగా మనలో వచ్చిందో చివరికి ప్రకృతి రీతిగానే భగవంతుల్లో కలవడానికి చూడాలి, కానీ నిర్బంధమైనటువంటి ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు. అందువలన నేటి సమాజంలో మనకున్నటువంటి ప్రేక్షకులకు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, మానసిక ఒత్తిళ్లు ఎన్ని వచ్చినా సరే నీవు మనసును భగవంతుని వైపు మరలించు. భగవంతునికి సంబంధించినటువంటి ఆత్మ శిక్షువుగా ఈ ఆత్మకు శాంతి ఇవ్వడానికి మనసును కంట్రోల్ చేసుకో. ఈ పక్షి ఏ విధంగా తను ఇక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి పోయి ఉండేంత వరకు ఆ పక్షి గాలిలో ఏ విధంగా సమతుల్యంగా ముందుకు వెళ్ళగలుగుతుందో, ఏ విధంగా ఒక విమానం 2 రెక్కలు కలిగి సమతుల్యంగా గాలిలో ఎగిరి గమ్యానికి ఆ మైండ్ అనేటువంటి కంట్రోల్లో కెప్టెన్ ఎలా పెట్టుకుంటాడో, అలా నీ మనసును ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పారే గంగా నది లాగా పెట్టుకో. డోంట్ లైక్ స్టాగ్నెట్ వాటర్. నీ మనసును ఎప్పుడు ఒక పారే గంగాది లాగా పెట్టుకొని ఆ గమ్యస్థానంలో సముద్రం అనేటువంటి భగవంతుని చేరడానికి కాలం దైవ బలం, దైవం కాలం వైలముగా ఒక పాజిటివ్ ఎనర్జీగా, పాజిటివ్ మైండ్గా నీవు తప్పకుండా ఎక్కడ పడ్డామో అక్కడే లేస్తాం. కాలధర్మంలో అన్నీ కలిసిపోతాయి. కాబట్టి ప్రతిదానికి ఓర్పు, నేర్పు, సంయమనము, సమధర్మము,
అన్నిటికంటే మించింది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, సమయస్ఫూర్తి చాలా అవసరం. ఈ సమయస్ఫూర్తిగా మనం ఏది సాధించాలో, మనకి ఏది అనుకూలమో, అనువుగాని చోట అధికులం అనరాదు, కొంచెం ఉండుటెల్లా కొదవు కాదు, కొండ అర్ధమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. కొండ అర్థంలో కొద్దిగా ఉంటే దానికేం కాదు. అలాగే మనం ఎదుటివాడు మా దూషణ భూషణ తిరస్కారములు శరీరములకే గాని మనసుకు లేవు అనే ఒక కట్టుబాటుతో నీవు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన 3 యోగాల్లో కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగములో సారాంశము నీవు కంట్రోల్ చేసుకొని నీవు చేయవలసిన పనికి కర్మణ్యే వాదికారస్య మా ఫలేషు కదాచన, ఫలితాన్ని ఆశించద్దు. నీ డ్యూటీ నీవు చేయని అర్జునుడికి విషాద యోగం నుంచి 18 యోగాల్లో విశ్వరూప సందర్శనంలో 11వ యోగంలో ఎలా చెప్పాడో, కర్మణ్యే వాదికారస్య మా ఫలేషు కదాచన, నీ యొక్క డ్యూటీని చెయ్యి, ఫలితాన్ని ఆశించద్దు. ఆ విధంగా మనము ఎటువంటి విషయంలో అయినా మీరు అడిగిన ప్రశ్నలో సమతుల్యతగా ఉన్నప్పుడే, ఇక్కడ ఏ విధమైనటువంటి సమతుల్యతో నీకున్న పరిచయమైన వ్యక్తులతో భగవంతుడే నాకు కలుపుతున్నాడు, ఈ వీరికి నేను నాకు చేతనైనంత వరకు మానసిక సహాయము చేయాలి, దాన ధర్మాలు చేయాలి, నీకున్న సర్కుల్లో చేస్తే విశ్వమానవ సౌభాగ్యతో భగవంతుడు నీకు ఎవరెవరిని పరిచయం చేస్తాడో వారందరి గురించి కూడా విశ్వమానవ సౌభాగ్యంతో నీవు ప్రతి ఒక్కరి గురించి కూడా సర్వే జన సుఖినోభవంతుగా నువ్వు ప్రార్థన చేసి నీకున్న పరిమితిలో వారిని గూర్చి అనుకున్నప్పుడే ఈ అందరి ఆత్మలో ఉన్న పరమాత్మ నిన్ను ఒక మెట్టు పైకి తీసుకెళ్ళడానికి మార్గనిర్దేశం అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా అన్నిటికీ స్థిత ప్రజ్ఞ కావాలి. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓళ్ళు అవుతాయి. కాబట్టి ఈ భారత ఇతివృత్తంలో మనం ధర్మరాజులు కథంతా పాండవులు కథ తెలుసుకున్నాం, కౌరవుల కథ తెలుసుకున్నాం. కాబట్టి ఏది ఏమైనా సమతుల్యత చాలా అవసరము. అందుకే మనం మధ్యలోకంలో ఉన్నాము. కాబట్టి మానవ లోకమే అటు 7 లోకాలకి 7 మధ్యలో ఉన్నాం. కాబట్టి అన్నిటికీ సమస్థితే ప్రధానము. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.